guys, welcome back to Sri Vaishnavi Properties. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన కానూరు మానా కళ్యాణ మండపం దగ్గరలో ఉన్నానండి. ఇది పిన్నమనేని టీచర్స్ కాలనీ కిందకి వస్తుంది. ఈ వీడియోలో మనకి ఒక స్టాండ్ అలోన్ ఈస్ట్ ఫేసింగ్ లగ్జరియస్ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను. ఫ్లాట్ చూపించే ముందు వీళ్ళు స్టేర్ కేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే లిఫ్ట్ వచ్చేప్పటికి ఇక్కడ వచ్చింది. సన్ రైజ్ బ్రాండెడ్ ఎలివేటర్ ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ చేయించడం జరిగిందండి. ఇంకా ఇదంతా కూడా అందరికీ సంబంధించిన కామన్ స్పేస్ ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్ట్ అవుతుందండి. దీనికి ఆల్రెడీ వీళ్ళు ఎస్ఎస్ గేట్ అయితే ప్రొవైడ్ చేశారు. హెవీ గేట్ యూజ్ చేశారండి. సో ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎస్ఎస్ గేట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ షూ ర్యాక్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఫ్లాట్ సిట్అవుట్ ఏరియా అండి. ఇది కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. WPVC మెటీరియల్ యూజ్ చేసి మంచి సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ సిట్అవుట్ కూడా చూశారు కదా, చాలా పెద్ద సిట్అవుట్ వచ్చిందండి. అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఉత్తరం వైపు కూడా వాస్తుపరంగా ఒక చిన్న సందు ఒకటి ప్రొవైడ్ చేశారు. చివరి వరకు వచ్చిన సందు. సెక్యూరిటీ పరంగా కూడా గ్రిల్స్ అవి ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇదిగోండి, ఈ బయటంతా కూడా చుట్టూ కూడా టైల్ క్లాడింగ్ చేయించడం జరిగింది. చూస్తున్నారు కదా. ఇంకా సింహద్వారం విషయానికి వస్తే ఇక్కడ వచ్చేపాటికి మస్కిటో డోర్ ముందుగానే వీళ్ళే ప్రొవైడ్ చేశారండి. మస్కిటో డోర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేపాటికి సింహద్వారం డోర్ అండి, మెయిన్ డోర్. ఇది చాలా హెవీ అంటే చాలా హెవీగా ఉందండి. డోర్ కానీ డోర్ హ్యాండిల్ కానీ. అలాగే పక్కన కూడా మీరు చూడొచ్చు, విండో ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్లాట్ లోపల చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నానండి. ఇదంతా ఫ్లాట్కి వచ్చిన లివింగ్ ఏరియా. చాలా స్పేషియస్గా వచ్చింది లివింగ్ ఏరియా. అయితే వీళ్ళు ఈ ఫ్లాట్ అనేది రీసేల్కి వచ్చిందండి. జస్ట్ గృహప్రవేశం చేశారంటే అండ్ అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. సో అందుకే దీని ఫ్లాట్ని సేల్కి పెట్టారు. చాలా అంటే చాలా అద్భుతంగా చేయించారండి వర్క్ అంతా కూడా. ఫర్నిచర్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్ అండి. ఇదంతా కూడా సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్, సెట్ టు సెట్ ఫర్నిచర్ వర్క్ అంతా కలిపిచ్చేస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేపాటికి మనకి ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఏదైనా మంచి డిజైన్ చేయించుకోవడానికి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, మంచి టీవీ వాల్ యూనిట్ వచ్చింది. అలాగే ఈ టీవీ కూడా ఇచ్చేస్తున్నారండి. ఈ టీవీని కూడా ఇచ్చేస్తున్నారు. కంప్లీట్ అండి. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ వీడియోలో యాస్టీస్ మొత్తం ఇచ్చేస్తారు. అలాగే ఇక్కడ బ్లూ స్టార్ బ్రాండెడ్ AC వచ్చింది. ఇక్కడ కూడా మనం ఏదైనా పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. లైక్ ఫోటో కానీ దేవుడికి సంబంధించింది ఏదైనా. షాండ్లర్ లైట్ కూడా చూడొచ్చు, మంచి కాస్ట్లీ లైట్ ఇచ్చారు. ఇంకా ఇది కూడా లైట్ అనుకుంటారేమో, ఇది ఫ్యాన్ అండి. కంప్లీట్ రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ ఇది. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి మంచి ఫ్లాట్లు చాలా తక్కువగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సోఫా సెట్ కూడా చూశారు కదా, చాలా మంచి సోఫా సెట్ అండి. ఇది పాడకుండా ఉండడం కోసం మొత్తం బెడ్షీట్స్ అవి కప్పేశారు. యాక్చువల్గా చూడొచ్చు ఒకసారి. చాలా మంచి సోఫా సెట్ ప్రొవైడ్ చేశారు. టీపాయ్ ఏదైనా సరే ఎక్స్పెన్సివ్గా కొన్నవేనండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా లోపల చూద్దామండి. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి డిస్ప్లే యూనిట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇది వచ్చేపాటికి మనకి డైనింగ్ స్పేస్ అండి. ఈ డైనింగ్ టేబుల్ కూడా అండి కంప్లీట్ అన్నీ కలిపి సేల్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ టేక్ వుడ్ అండి. ఇది టేక్ వుడ్ డైనింగ్ టేబుల్. ఇది టేక్ వుడ్ చైర్స్. హెవీ అండి, కంప్లీట్ హెవీగా ఉంది. అలాగే చక్కటి క్రాకరీ యూనిట్ వచ్చింది. ఇక్కడ చాలా మంచి క్రాకరీ యూనిట్ వచ్చింది. పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ వచ్చినాయి. ఇక్కడ హ్యాండ్ వాష్, అలాగే దీనికి లైట్ కూడా టచ్ లైట్ అది ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేపాటికి మనకి ఓపెన్ కిచెన్ స్టైల్ ఫ్రెండ్స్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చింది. అలాగే లైట్స్ కూడా చూడొచ్చు, హ్యాంగ్ ఆన్ లైట్స్ అలాగే ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మోడ్యులర్ కిచెన్ వచ్చింది. ఇక్కడ ప్యాంట్రీ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారండి. కంప్లీట్ ప్యాంట్రీ సిస్టమ్ ఇచ్చారు. ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో స్టోరేజ్ యూనిట్. అలాగే లోపల కూడా చక్కటి లైటింగ్ అది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ గ్లెన్ బ్రాండెడ్ కంప్లీట్ ఆటోమేటిక్ చిమ్నీ ఇచ్చారు విత్ 4 బర్నర్ హాబ్. అలాగే ఇక్కడ వాటర్ ప్యూరిఫై సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇదే సో చూశారు కదా.
ఇదంతా కూడా మనకు వచ్చేప్పటికి కిచెన్ స్పేస్ అండి. ఇక్కడ వచ్చేప్పటికి మన ఫ్రిడ్జ్ యూనిట్ ఏదైనా పెట్టుకోవడానికి స్పేస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు. రీసెంట్ టైమ్స్లో ఇంత మంచి వర్క్ చేయించింది ఎక్కడ కనపడలేదండి. ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఆనియన్ కమ్ టమాటో బాస్కెట్స్ అన్నీ ఇది లేదు అది లేదు అనడానికి లేకుండా ఆప్షన్ అన్ని రకాల మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసారుగా బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి 2 చైర్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ ఫ్లాట్ విషయానికి వస్తే ఇంకా పూజ గది అండి. ఈ పూజ గది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా కంప్లీట్ బ్రాస్ అండి. కంప్లీట్ బ్రాస్తో చేయించింది. పైన దశావతారాలు అలాగే చుట్టుపక్కల లక్ష్మీదేవులు అష్టలక్ష్ములతో సహా చాలా అంటే చాలా బాగుండింది. ఇది కంప్లీట్ బ్రాస్ అండి. బ్రాస్ మెటీరియల్ కంప్లీట్. అలాగే పూజ గది చూడొచ్చు. మందిరం ఎంత బాగుందో. కంప్లీట్ టేక్ వుడ్ యూజ్ చేసి చేయించారు. కంప్లీట్ టేక్ వుడ్ అండి. ఒక్క పూజ గదికి ఎంతైందో చెప్తే ఆశ్చర్యపోతారు. ఆల్మోస్ట్ 8 lakhs ఒక పూజ గదికి మాత్రమే ఖర్చు పెట్టారంటే మన ఈ ఫ్లాట్ ఓనర్ యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. మన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పూజ గది. సో శంకు చక్రాలతో చాలా మంచి డిజైన్ చేయించారు. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఫస్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. అండ్ ఇంకా ఈ ప్రాజెక్ట్ విషయంలో వస్తే అండి ఈ ఫ్లాట్లో కంప్లీట్ అండి టైల్స్ దగ్గర నుంచి ఏదైనా సరే బిల్డర్ ఇచ్చింది వాడలేదండి. ఓన్లీ స్కెల్టన్ తీసుకుని మొత్తం వైరింగ్ కానీ ఏదైనా సరే మొత్తం ఈ ఫ్లాట్ ఓనర్ సపరేట్గా చేయించుకున్నారండి. సో చూశారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ ఫ్యాన్ ఫ్రంట్ ఇచ్చారు. ఇది వచ్చేపాటికి రిమోట్ ఫ్యాను. ఇది 6x6 కాట్, కంప్లీట్ టేక్ వుడ్ కాట్ అండి. ఇది మ్యాట్రిస్ అన్నీ కలిపిచ్చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు చక్కగా మనం ఏదైనా ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేప్పటికి టీవీ యూనిట్ వచ్చిందండి. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనం సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ మనకి మంచి క్వశ్చన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఇది చూశారు కదండి వార్డ్రోబ్స్. మంచి డిజైన్ అండి, మంచి కలర్స్, చాలా చక్కగా ఉంది. అండ్ కాట్కి 2 వైపులా కూడా 2 టేబుల్స్ వచ్చినాయి, సైడ్ టేబుల్స్. అలాగే ఇక్కడ ఒక దివాన్ ఇచ్చారు, లగ్జరియస్ దివాన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా చూస్తున్నాం బాత్రూమ్ ఎక్కడ అనుకుంటున్నారేమో, ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఇది చూడొచ్చు డ్రైన్ వెట్ బాత్రూమ్ వచ్చిందండి. సో డ్రైన్ వెట్ బాత్రూమ్ వచ్చిందండి. ఇది ట్యాప్స్, ఈ శానిటరీ పంప్స్ అన్నీ కూడా జాగ్వార్ యూస్ చేశారు. టైల్స్ కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ పై వరకు క్లాడింగ్ చేయించారు. సో చూశారు కదండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా కూడా మెయిన్గా లేడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చేది వీటికినండి. మాస్టర్ బెడ్రూము, కిచెను, హాలు ఇలాంటి వాటికి బాగా ఆప్షన్స్ ఇస్తారు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా బ్లూ స్టార్ స్ప్లిట్ ఏసీ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ మ్యాట్రిస్ కూడా స్లీప్ బ్రాండెడ్ మ్యాట్రిస్ అండి. బ్యాక్ పెయిన్ అది రాకుండా ఉండడానికి వేయించిన మ్యాట్రిస్ ఇది. సో నాకు తెలిసినంతవరకు ప్రతి లేడీకి నో చెప్పకుండా ఉండేలాగా ఇలా డిజైన్ అయితే చేయించుకున్నారు చాలా ఇష్టంగా. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. సో నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూము. అసలు ఇది ఈ కిడ్స్ బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉందని చెప్పొచ్చండి. అంత నీట్గా డిజైన్ చేయించారు. పిల్లలకి ఇష్టమైన కలర్ పింక్ కలర్. సో ఇక్కడ కూడా బ్లూ స్టార్ బ్రాండెడ్ ఏసీ, అలాగే సీలింగ్ ఫ్యాన్ కూడా రిమోట్ కంట్రోల్ ఫ్యాన్, అలాగే స్టడీ యూనిట్ అనుకోండి. ఈ సైడ్ వచ్చేపాటికి నెక్స్ట్ డ్రెస్సింగ్ యూనిట్ ఇలా ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్ డ్రెస్సింగ్ యూనిట్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా కూర్చోడానికి కుషన్ వచ్చిందండి, సిట్టింగ్ కుషన్ వచ్చింది. నెక్స్ట్ ఇదంతా కూడా వార్డ్రోబ్ అండి, హైడ్రాలిక్ డోర్స్ వచ్చినాయి. ఇదంతా ఫుల్ డోర్స్. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్కి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి.
కమోడ్స్ కూడా సూట్స్ ఇచ్చారండి, వాల్ మౌంటెడ్ సూట్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా చూడొచ్చు, గ్రానైట్ అండి, గ్రానైట్ యూస్ చేశారు బాత్రూమ్ గుమ్మాలకు వచ్చేసరికి. ఈ విండో బ్లైండ్స్ కానీ కర్టన్స్ మీరు వీడియోలో చూస్తున్నవి ఏదైనా సరే మొత్తం యాస్టేజ్ ఇచ్చేస్తారండి. చివరికి ఈ విండోస్కి వచ్చిన అందరూ గ్రానైట్ యూజ్ చేసినట్టు వీళ్ళు యూజ్ చేయలేదండి, వీళ్ళు సెపరేట్గా చేయించుకున్నారు. అక్కడ ఉన్న గ్రానైట్ క్లాడింగ్ ఏదైతే ఉందో అది అంత కంప్లీట్ పర్సనల్గా తీసుకుని చేయించుకున్నారు. కానీ అనుకోకుండా ఈ ఫ్లాట్ ఓనర్కి అబ్రాడ్కి వెళ్ళిపోయే ఆప్షన్ రావడం వల్ల దీన్ని సేల్కి పెట్టారండి. ఇక నెక్స్ట్ అయితే థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇప్పుడు ఇది థర్డ్ బెడ్రూము. ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్యాన్ కానీ, అలాగే స్ప్లిట్ ఏసీ బ్లూ స్టార్ బ్రాండెడ్. అండ్ నెక్స్ట్ వార్డ్రోబ్స్ అయితే వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ వచ్చినాయి స్లైడింగ్ డోర్స్తో. ఇక్కడ ఒక వాల్ డిజైన్ వచ్చింది, వాల్ పేపర్ లాంటిది. జస్ట్ ఇక్కడ ఒక్క వర్క్ పెండింగ్ ఉందండి, ఇది కూడా కంప్లీట్ చేయించేస్తా అన్నారు. స్టడీ టేబుల్ అవ్వచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేయించుకోవడానికైనా అనుకోవచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది, అలాగే డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ వచ్చిందండి. నెక్స్ట్ ఇంకా దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఒక బ్లూ స్టార్ బ్రాండెడ్ ఏసీ వచ్చింది, స్ప్లిట్ ఏసీ. సో ఇది 3 BHK స్టాండ్ లోన్ ఫ్లాట్ కదండి. ఫస్ట్ బెడ్రూమ్ అక్కడ వచ్చింది, సెకండ్ అండ్ థర్డ్ బెడ్రూము. ఫ్లాట్ మొత్తం చూపించాము. ఇంతకీ వాష్ ఏరియా ఎక్కడ ఉందనుకుంటున్నారా? వాష్ ఏరియా అయితే ఆ సైడ్ వచ్చిందండి, అక్కడ కూడా సెక్యూరిటీ గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో వాష్ ఏరియా అక్కడ వచ్చింది. సో ఇదండి మనకి ఫ్లాట్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్. వీళ్ళు ఏమేమి ఇస్తున్నారు అనేది మొత్తం చూపించాం. అండ్ ఇంకొకటి అండి, సీలింగ్ వర్క్ కూడా చూడొచ్చు, మొత్తం వుడ్ అండి యూజ్ చేసింది, కంప్లీట్ వుడ్. ఎక్కడైతే మీకు వుడ్ ప్యాటర్న్ కనిపిస్తుందో అదంతా వుడ్డే. కొంతమంది WPVC మెటీరియల్స్ యూజ్ చేసి కూడా సీలింగ్స్ చేస్తున్నారు ఈ మధ్యన, కాకపోతే వీళ్ళు కంప్లీట్ వుడ్ యూజ్ చేశారు. చూశారు కదండి, చాలా అంటే చాలా లగ్జరీగా ఉంది ఈ ఫ్లాట్ వచ్చేప్పటికి. దీని మెజర్మెంట్స్ వచ్చి అప్రాక్సిమేట్గా టోటల్ 2400 వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1890 SFT వస్తుంది. ఇది 2 కార్ పార్కింగ్. UDS అప్రాక్సిమేట్గా 64 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. ప్రైజ్ వీళ్ళు వచ్చేప్పటికి 1,50,00,000 చెప్తున్నారండి. 1,50,00,000 అయితే చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు ఎక్స్పెన్స్ అయిందో దాని వరకే కోట్ చేస్తున్నారు. వీళ్ళు సింగిల్ డే కూడా దీంట్లో స్టే చేయలేదండి. జస్ట్ దీన్ని ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఓన్లీ వాళ్ళ బట్టలు వాటితో వస్తే సరిపోతుంది, ఎందుకంటే మొత్తం వీళ్ళు ఇస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది అడిగారంట వితౌట్ ఫర్నిచర్ అని, కానీ వీళ్ళు విత్ ఫర్నిచర్ మొత్తం యాస్టీస్ ఇచ్చేసి అవుట్ ఆఫ్ వెళ్ళిపోవడానికి ప్లాన్లో ఉన్నారండి. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయ్యేలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది మన వాళ్ళందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.